ఏంటాడు వీడియో స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ ఈడే ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అని అంటున్నారా? చెప్తా. అంతకంటే ముందు మీకు ఒక ఫోటో చూపిస్తారు స్క్రీన్ మీద, చూడండి. చూసారు కదా? సో మీరు అనుకోవచ్చు ఈ ఫోటోకి ఈ వీడియోకి ఏంటి సంబంధం అని చెప్పేసి. చెప్తా. ఆ ఫోటో వచ్చేసి 2012లో తీసుకున్న ఫోటో. అంటే మా స్కూల్ లాస్ట్ డే అన్నట్టు ఆ రోజు. 2012 టు ఇప్పుడు 2025. ఐ థింక్ మినిమం ఒక 14 years అవుతుంది. 14 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుద్దాం, గెట్ టుగెదర్ అవుదాం అని చెప్పి ఇప్పుడు 2025లో ఫిక్స్ అయింది. ఓకే, సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:37 ఏమో అవుతుంది. రేపు ఒక జర్నీ ఉంది నాకు. ఏ జర్నీ అంటే అసలు లైఫ్లో ఇలా జరుగుతుంది అని అనుకోలేదు నేను. ఇప్పుడు జరుగుతుంది. ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంది. మా 10th బ్యాచ్ వాళ్ళు అందరం కలుస్తున్నాం మేము. మార్నింగ్ రేపు 5 o'clockకి బేగంపేట నుంచి ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్కి ఇక వెళ్ళి ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్తా, మీ అందరికి చూపిస్తా కూడా. ఇందాక చెప్పినట్టుగానే ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉంది, ట్రైన్ ఉందని చెప్పాను కదా. సో అందుకోసమే వెంటనే లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా 4 o'clockకి ఫ్రెండ్ని బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమంటే ఇక మా ఫ్రెండ్ బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే ఇలా డ్రాప్ చేయడం అయితే జరిగింది. రైల్వే స్టేషన్కి చేరుకున్నాక మినిమం ఒక 1 hour అయితే రైల్వే స్టేషన్లో వెయిట్ చేశాను. ఎందుకంటే నాకు ట్రైన్ వచ్చేసి 5:30కి ఉంది, అది రాయలసీమ ఎక్స్ప్రెస్. సో 1 hour వెయిట్ చేసిన తర్వాత నా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసిన తర్వాత ట్రైన్ అయితే ఎక్కేసాను. ఎక్కేసిగా ట్రైన్ అయితే మెల్లగా కదిలింది. బేగంపేట రైల్వే స్టేషన్లో 5:30కి ట్రైన్ ఎక్కిన నేను ఆఫ్టర్ 4.5 hours జర్నీ తర్వాత ఫైనలీ నిజామాబాద్ అయితే చేరుకున్నా అన్నట్టు. మా ఊరు బస్సు చేసుకుని ఎక్కాలి. బస్సు చేసుకుని ఓకే ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసిన తర్వాత మినిమం ఒక 20 minutes అయితే వెయిట్ చేసా బస్ కోసం. సో 20 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మా ఊరు బస్ అయితే వచ్చింది. సో ఇది కనిపిస్తుంది కదా, సో ఇదే మనం ఎక్కబోయే బస్సు. సో మనం వెళ్ళేది నిర్మల్ అన్నట్టు. 1.5 hour జర్నీ తర్వాత మళ్ళీ మా ఊరు అయితే చేరుకున్నాయిగా. దిగేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. స్కూల్ ఫ్రెండ్స్ అంతా లత్కూర్ ఫ్రెండ్స్ ఏడుండరు అని చెప్పేసి సో ఇది మళ్ళీ ప్రూవ్ అయింది. దిగిన తర్వాత మా వాళ్ళకు ఫోన్ చేస్తే ఒకడు అంటాడు, మామ ఇగో నేను ఇప్పుడే నిర్మల్ నుంచి ఇంటికి పోతున్నా, నాకు రానికి టైం పడుతుంది ఒకడు అంటాడు. ఇంకోటి ఏమంటాడంటే, అరే మా ఇగో ఇప్పుడే వచ్చిండ్రా నేను, ఇది ఫుల్ కొద్దిగా లోపలికన్నా ఉన్నదిరా అని అంటాడు. ఒకడు అంటాడు, అరే మామ ఇగో నీళ్ళకు అటు ఇటు ఇటు తిరిగి ఫుల్ పడే ఇబ్బంది అయింది, నువ్వు ఒక పని చేయి, ఒక ఆటో ఎక్కు, ఆటో ఎక్కి నిలాయిపేటలో దిగు, నిలాయిపేటలో దిగిన తర్వాత ఫోన్ చేయి, ఇటు నుంచి రిసీవ్ చేసుకుందాం అంటారు. ముందే మార్నింగ్ నుంచి జర్నీ చేసి చుక్కలు కనిపిస్తున్నాయంటేనేమో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడుకున్నారు నాతోటి. కానీ ఇక ఏం చేస్తాం, ఆటోలో కూర్చొని ఇక ఫైనల్గా ఆటోలో కూర్చున్నాక కూడా 11 మంది 2 దాకా అన్నా మేము వెళ్ళము అన్నమాట. ఇక వెళ్ళకపోయేసరికి ఇక మళ్ళీ అక్కడ ఒక గంట వెయిట్ చేసి ఆ ఊరికి చేరుకోవడానికి ఒక 11 కూడా కాదు, 12:30 అయిపోయింది నాకు. ఊరు చేరుకున్న తర్వాత అప్పుడు ఇక దేవుడి దేవల్ల మావాడు కూడా వచ్చిండు. వచ్చి నన్ను తీసుకుపోయిండు. ఇదైతే కనిపిస్తుంది కదా శ్రీ వినాయక అని చెప్పేసి. సో ఇదే రిసార్ట్ అన్నట్టు. సో ఇదే మా వాళ్ళు తీసుకున్నారు. సో ఇందులోనే మేము గెట్ టుగెదర్ అవుతున్నాం. రాకముందు వరకు అయితే అందరు మా వాళ్ళు అయితే వచ్చేసారు. సో అందరు మా వాళ్ళు వచ్చేసి ఇక ఏమేమి ఐటమ్లు కావాలో వండుకోవడానికి అవన్నీ ఆల్రెడీ తెచ్చేసి ఇక ఒక్కొక్కరు కలుస్తున్నారు, ఒక్కొక్కరు కూర్చొని ఇక మాట్లాడుతున్నారు మంచిగా. ఇది మన ఫంక్షన్ కి రాలేము. ఇదే ఒక రోజు
చేస్తాడు. మనం వచ్చిన తర్వాత మా వాళ్ళు వచ్చేసి ఇక వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళకి నచ్చినట్టుగా ఇలా వంటలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు ఇక. చికెన్ దిగి మాడిపోతుంది. చికెన్ కర్రీ కొంచెం ఆయిల్ ఫస్ట్ చికెన్ తీసుకున్నాను, తర్వాత మసాలాలన్నీ మంచిగా అలా చూడు వెనక అని పడుతున్నది. అంతలేదు ఫస్ట్ తీసిన ఒకసారి పడతా అయిపోయా ఉన్నది. చెప్పి అన్ని పెద్ద పెద్ద ఓపెన్ చేయరా కొత్తిమీర కొంచెం సరిపోతుందా కొత్తకాలం ఎర్రగైంది టేస్ట్ చేయరు తలకాయ పడుతుంది. 13 సంవత్సరాలు అయింది. చూడు మరి చూడు ఇప్పుడు అందరు ఈక్వల్ అయినరు. నీకే లక్ష్మి ఆ ఊర్లో అదే చెప్పు ఏదైనా ఒకటి. అదే ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జరిగింది. ఆఫీసర్లకు వంట చేసింది నేను మావాడు. మటన్ చికెన్ అన్నాము స్పెషల్ గా అంతే. ఓకే, మరి మటన్ ఎంత, చికెన్ ఎంత? మటన్ వచ్చేసి 7 kg, చికెన్ వచ్చేసి 5 kg. 5 kg కంపల్సరీ. అంటే సాల్తానే ఎట్లా చెప్తున్నావు? వచ్చిన మిగులుతుంది ఇంకా మిగులుతుంది అనుకుంటా. ఓకే, సో కర్రీ బాగుంది అనుకుంటున్నావా? ఎక్సలెంట్. రివ్యూ చేయాల్సింది ఆడియన్స్. వంట చేసింది మేము ఇద్దరమైన రివ్యూ చేయాల్సింది ఆడియన్స్. తర్వాత ఏర్పడి ఎలా ఉంది. కాకపోతే మటన్ అనేది కొంచెం లైట్ గా మాడినట్లు కింద ఇదైంది, అడ్జస్ట్ చేసుకున్నాం. అదే హైలైట్ లాస్ట్ పాయింట్ మట్టుకు హైలైట్ మాడింది కొంచెం. రైట్, ఓకే, ఇంతటితో ముగిద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఈ రూల్ నెంబర్ ఎంతరా? ముందు 42 అనుకుంటా. వెంకటరమణ నీది 42, రమణ గారిది 43, నాది 44, లాస్ట్ నాది. చూసారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా వంటలతో చేస్తారు. దీని తర్వాత ఒక చిన్న సెషన్ అనుకోండి ఇక మీరు. ఆ సెషన్ లాంటిది ఒకటి పెట్టుకుందాం. ఏంటి, స్కూల్లో మీకు గుర్తున్న ఒక మంచి మెమరీ షేర్ చేసుకోండి ఆ సెషన్. సో ఆ సెషన్ ఒకటి ఏర్పాటు చేసినాం. సో మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దానికి ఆశ వచ్చింది. అంటే వాళ్ళ వాళ్ళ మెమరీ అనేది వాళ్ళు షేర్ చేసుకున్నారు. అదేంటో మీరే చూసాయి. చేసి లింగపల్లి ప్రస్తుతానికి నాకు ఖాళీగా నేనేం పని చేయలేదు చేస్తే వేసుకోలేకపోతే నామం చేయను. అంతా అయిపడేట ఇవ్వము వారికి పైన చాలా బాగా చూసుకుంటాను. చూసుకుంటాడు.
ఈ రీసెంట్ గా మా నాన్న చనిపోయాడు. మా నాన్నని మర్చిపోవడానికి కారణం మా ఆయన అంత బాగా చూసుకుంటారు. ఆట అన్నప్పుడు జంటి బంక్ ఆట అన్నప్పుడు కడాలు వచ్చింది. పక్కన నేను కళ్ళ టచ్ చేసి అలుగుతున్నా నీకు నీకు నేను తలగెట్లా నువ్వు నా తలగెట్లా. అదే చాలా 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 ఇష్టపడ్డా నేను. దాని కళ్ళు రెడ్డి అయిపోయినాయి. నా దగ్గర పోయింది నాకు తెలియదా మీకు గుర్తుకుందా? మీకు గుర్తులేదా? గాసి గుర్తుకుందా? అందరూ మరి ఆడుకోవచ్చు. ఆ రోజు ఇప్పటికి మీరు మర్చిపోలేను. రెండు క్యాండిల్ నేనే రెండు క్యాండిల్ అనుకోలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఒకటే. నేనైతే స్కూల్ లైఫ్ అది వేరు, ఇంటర్ లైఫ్ వేరు, పెళ్ళి లైఫ్ వేరు. స్కూల్ లైఫ్ బాగుంది. స్కూల్ లైఫ్ ఎంజాయ్. ఈ లైఫ్ కంటే స్కూల్ లైఫ్ ఎంజాయ్. అంటే అది ఇప్పుడు జన్మం తీసినా గుర్తొస్తుంది అనమాట. నేను అసలు మర్చిపోలేదు కదా మరి. నేను నిజంగా చెప్తున్నా. అంటే మాది లింగంకి ఇచ్చేదాన్ని. నీ పేరు చెప్పలే అమ్మా ఇంకా. ఆయన పెళ్లి చేసాను. నేను 7th వరకే చేసాను. అయితే అంతే అని నా లైఫ్ లో బాగుంది. లేకపోతే తర్వాత అమ్మాయి పెళ్లి స్కూల్లో అంత లైఫ్ అంత బాగుంటాయి. 10th క్లాస్ వరకు అంత బాగా అప్పుడైతే. తర్వాత అంత ఉంటది. నా జీవితం నుంచి ఇక స్కూల్లో డేస్ అనుకో అంతే. హ్యాపీ ఉన్న రోజులు అంటే మళ్ళీ లేవంటాయి. ఆ రోజులు కూడా బాగుంటాయి. ఏంటంటే జంగమని వస్తాడు. మళ్ళీ న్యూ ఇయర్ తర్వాత పెట్టుకుంటాం కదా, అప్పుడు వస్తాడు అన్నయ్య. మొన్న కూడా అత్త మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. విలేజ్ అక్కాపూర్. ఇప్పటికైతే బాగానే ఉంది, అంత బాగుంది. మా వైపు కూడా హౌస్ మేము 10th లో 9th లో శోభ నేను కబడ్డీ మ్యాచ్ పోయినాం. అది డిస్ట్రిక్ట్ లెవెల్ లో సెకండ్ వచ్చింది మాకు. అది చాలా సంతోషం. ఇప్పటికి పిల్లలకి చెప్తా నేను. కబడ్డీ అనిపించింది. కబడ్డీ ఆడినాం. గెలిచినాం. ప్లస్ అనుకుంటున్నా. ఏ పార్టీలు ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా అందరికీ ప్రతి ఒక్కళ్ళు రావడం రాకపోవడం అనిపిస్తూ ఉంటాయి. కానీ బాగుంటది. అందరు వస్తే బాగుండేది. కానాపూర్ నేను బీడీ చేస్తాను. చిన్నప్పుడు చదువుకున్న స్కూలు కాలేజీ కన్నా ఎక్కువ స్కూల్లో చదువుకున్న రోజులే బాగుంటాయి. అందులో మేము అన్నం తిన్న తర్వాత ఓలేళ్ళ కాళ్ళు వెళ్ళి చింతపండు ముప్పుని తెచ్చుకొని బ్యాగ్లలో దాచిపెట్టుకొని మళ్ళీ సాంబార్ పెట్టుకొని అందరం షేర్ చేసుకొని
నేను నాకు ఒక పాప ఒక బాబు. ఇక్కడ శారీస్ బ్యాంగిల్స్ అమ్ముకుంటా బిల్డ్ చేస్తుంది. నమస్కారం. టెన్త్ క్లాస్ లో మనం అశ్విని, నేను, సింధుజ ముగ్గురం చదువుతుంటుంది. ఏదైనా ఎగ్జామ్ కు ఇట్లా సార్ చెప్తుండే కదా సిక్కు పడుతున్నాయి ఏ అందం అని పెట్టుకుంటుంది. అదొకటి మంచిగా పంచగొడి మా ఆయన పేరు సాయన. గుర్తుందంటే రీసెంట్ గా మస్తు భయం వేసింది. అందరు చెప్తా అని చెప్పి పిల్లలు అట్లా అట్లా అయిపోతారు. మేము బాగా డిగ్రీ ఇంటి దగ్గర పిల్లలు పట్టుకొని కూర్చోవడం అదొకటి నాకంటే అది మరవాలని లేదు నిజంగా. అది ఎందుకు చదువుతున్నప్పుడు పెరిగినా ఎట్లా చదువుతున్నాం అంటే 10th వరకు అదొక నాకైతే మస్తు మేము చదవడం అయితే బాగా కొన్ని మస్తు ఇష్టం ఉన్నాయి. ఎంతవరకు మంచిగా చదువుకోవడం డిగ్రీ వరకు కూడా డిగ్రీ తర్వాత కూడా ఏమైనా చదువుదామా చేస్తున్నా ప్రిపేర్ అవుదామా అని అనుకున్నా కానీ అది అవకాశం లేకుండా ఎందుకు ఎదుర్కొన్నాం రా బాగా ఏది వీళ్ళు రావడం పిల్లలు రావడం వాళ్ళని చూసుకోవడం ఇదే లైఫ్ అయిపోయింది. ఇంతవరకు ఒక లైఫ్ అన్నది ఎంజాయ్మెంట్ చదువు మంచి అది చదువులో ఏదో చదవాలి ఏదో సాధించాలని అంటారు. చదువుకున్నాం కానీ అది ప్రతిఫలం అయితే లేకుండా అది ఇప్పుడైతే ఇప్పుడు తలుసుకునే మాత్రం మస్తు బాగా అనిపిస్తుంది. అదే టీచర్ డే రోజు అది టీచర్ కావడం అంటే అది మెమొరీ గుర్తుంది. అది చెప్పుకోవడానికే తప్ప అది తలుసుకొని ఆనందపడడానికి తప్ప ఇప్పుడు అదైతే అది దానికి ఏమైనా ప్రిపేర్ అవుదాం తింటున్నా చేద్దామన్నా కూడా ఎవరు ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు. కనీసం ప్రైవేట్ స్కూల్ పోదామన్నా కూడా పర్మిషన్ లేకుండా అది బాగా అనిపిస్తుంది. అది బస్సు బాగా అనిపిస్తుంది నాకైతే. ఆయన పేరు ఇచ్చిండు మైసూర్ దగ్గర ఉంటది. ఏం చెప్తున్నా కానీ మేము నిర్మూలన ఉంటున్నాం అవైలబుల్ ఉన్న వాళ్ళు నిర్మల చెప్పు చెప్పు ఇక్కడ నిర్మల్లోనే ఉంటా. నేను డ్యూటీ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నా కాబట్టి నాకు ఒకటి చిన్నది ఒకటి గుర్తుంది. 8th క్లాస్ లో ఫిజిక్స్, సైన్స్, బయాలజీ ఎగ్జామ్స్ ఉంటుండే కదా. నాకు ఓన్లీ మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ అని చెప్పేసి ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ అని చెప్పేసి మార్నింగ్ చదువుకునేదాన్ని. అయితే ఇంటి దగ్గర డాబా పైన చదువుకుంటున్నా. ఆ రోజు మార్నింగ్ కూడా ఎగ్జామ్ ఉంది నాకు తెలియదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్నింగ్ ఉంది, బయాలజీ నాకు తెలియక ఎగ్జామ్ చదువుకుంటూనే ఉన్నా. వెంకటమ్మ ఒకసారి చూసి మీ అక్క ఇంకా ఎగ్జామ్ తీయాలి చెల్లెతో అన్నారంట. చెల్లె చెప్పగానే గంగాధర్ మేము వరంగల్ లో ఉంటున్నాం. అక్కడ జాబ్ పర్పస్ ఏం జాబ్ చేస్తాం? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది. తర్వాత చూద్దాం ఏదైనా ఒకటి చేద్దామని కోరిక ఉన్నది. పిల్లలు కొంచెం పెద్ద అయితే ఏదైనా ఒకటి చేస్తా. ఎవరికైనా ఏమైనా వెళ్ళిపోయినా కూడా మన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరికి తోచినంత వాళ్ళు అందరికంటే ప్రాబ్లమ్స్ షేర్ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కదా అందరికి కూడా. అట్లాంటి ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకున్నాం.
ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా చేసినా హెల్ప్ చేస్తాం మేమంటూ ఉన్నాం, మీ ఫ్రెండ్స్ ఉన్నాం. అందరికి అందరు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా బాధపడకుండా చూసుకోవాలి. అందరికి కలవగలుగుతాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఒకటే ఊరుగా వస్తే బాగుందా అని అనుకున్నా కానీ అది ఎంత బిజీ ఇంకోసారి ఇలాంటి డే అంటే గర్ల్స్ 10th క్లాస్ లో బాయ్స్ అందరు లంచ్ కి వెళ్ళిపోతుండే. లంచ్ కి వెళ్ళిపోయి నేను కూడా లంచ్ కి వెళ్ళిపోతుండే. వెళ్ళిపోయి తొందరగా వస్తుంటే నేను సుమ ఇంకా కొందరు గర్ల్స్ ఉంటుండే. చెప్పాలి టైంలో వచ్చి మా దగ్గర పేజీలు ఏం చేస్తుంటే బాయ్స్ బుక్స్ అన్ని ఓపెన్ చేస్తుండేవి. ఓపెన్ చేశాను బుక్స్ నుండి పేజీలు మొత్తం నింపేస్తుండేవి. 10th క్లాస్ లో ఎగ్జామ్స్ పెడతారు కదా, పేజీలన్నీ అయిపోతే నోట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అందరి చాలా మంది నోట్స్ అన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అన్ని తిప్పుతుంటే గొడవ ఉంటుంది. శేఖర్ కూడా ఒక రోజు మాత్రం గొడవడి పేపర్లు లాక్కోవడం అంతా చేస్తుండే. పేపర్ లావటం ఏం చేసిండే నా గైడ్ మొత్తం చింపేసి బయట పడేసిండు. అలా బాబాయ్ కూడా తీసుకొచ్చి తర్వాత ఏం కాదు. మళ్ళీ విజయభాస్కర్ సార్ ఉంటుండే. ఆ సార్ అన్నిటికీ లేపుతుండే, క్వశ్చన్స్ చేస్తుండే. మళ్ళీ ఎప్పుడు ఎవరిని తింటుండే కూడా అర్థం కాకపోతుండే. చాలా హ్యాపీ ఏమన్నా డౌట్ ఎందుకంటే అందరం ఒకటే వేరే ఎంత చదివినా కూడా ఎన్ని డిగ్రీలు చేసినా కూడా ఆ ఫ్రెండ్స్ అనేది మళ్ళీ ఇంకా వాళ్ళని కలవలేదు. దగ్గరలో ఉంటారు కాబట్టి కలవగలుగుతున్నాం అందరూ. మా హస్బెండ్ చెప్పండి మర్చిపోయినా. ఈ 10th క్లాస్ అందరి మళ్ళీ చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే అప్పుడు మేము కలిసిన అనిపిస్తలేదు. కొంచెం అందరు బిజీ చేయడం వల్ల రాలేకపోతే తప్పదు కదా, పని చేయకపోతే. నేనైతే ప్రశ్న అట్లా అవుతాయి ఏంటంటే నేను 9th లా 8th లా బాగా ఇంప్రూవ్ గా స్టడీ చేసేదాన్ని కాదు. కాకపోతే 10th లా ఫస్ట్ ఎగ్జామ్ కి నాకు బాగా స్కోర్ వచ్చింది. అప్పుడు భూమల సార్ చెప్పిండు, అనుషకు బాగా చాలా ఇంప్రూవ్ అయినావు, 10th వచ్చినాడు బాగా అవుతున్నావు, ఫస్ట్ ఎగ్జామ్ కి చాలా మంచిగా అయినామని క్లాస్ అంటే చెప్పి జాబ్ చేయించింది. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది అన్నట్టు. మళ్ళీ ఇంకోటి అంటే అప్పుడు చింతకాయ అన్ని తింటుంటుంది కదా, నేనే వాళ్ళ చింతకాయలు అవన్నీ వేసి ఒక పేపర్ లో పెట్టి ప్లేట్ల మీద సెల్ఫ్ లో పెట్టినాం. అట్లా ఒక 2-3 రోజులు రాయమ్మ చూసి అబ్జర్వ్ చేసి ఒక రోజు భూమి సార్ ముందు ఓపెన్ చేసి పెట్టింది. అప్పుడు సారు ఎవరు అని చెప్పింది కదా, అప్పుడు ఎప్పుడే కానీ ఇప్పుడు చెప్తున్నానే అని అదే అంటే సార్ నేను చెప్పలే కానీ అని మర్చిపోని ఇన్సిడెంట్ అని షేర్ చేస్తున్నా అంతే. అనుష కూర్చో. కూర్చుంటుంది సింధుజ కూడా కానీ రాకపోయింది, చైతన్య కూడా రాలేదు. అందరు నన్ను బాగా సైలెంట్ గా ఉంటుంది అనుకునేవారు. వాళ్ళకి తక్కువ నేను రాదు. లేదు ఎక్కడ పెట్టినా నువ్వు పిలిచినా లేదా మరి ఆమె? ఇంకా 2 చేసిన భర్త పేరు సురేష్, కొడుకు ఒక బిడ్డ పేరు నేత్ర,
కొడుకు 4th క్లాస్, చెల్లె 2nd క్లాస్. ఆయన ఫార్మర్ చేస్తాడు. ఇంటర్ లైఫ్ కన్నా డిగ్రీ లైఫ్ కన్నా 10th లైఫ్ బాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు చదివి కలిసి మెలిసి ఉండగలుగుతాం. కాబట్టి ఎక్కడైనా కానీ 10th గ్రూపే కలవగలుగుతారు. ఇంటర్ వాళ్ళు ఏంటి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మాకు అందరికీ హాయ్. చిన్నప్పుడు పెన్నులు స్కేలు అందరికి సేమ్ ఉంటుండేగా. సేమ్ ఉంటా సార్ నాకు తీసుకున్నది అయితే నాదనుకొని పుల్లు ఏడ్చిన అనుష కూడా దేని గురించి గొడవ ఉంటే అయితే మాట్లాడలేదు, అసలుకే మాట్లాడలేదు. పక్కకి చూస్తుంటే మాట్లాడలేదు. అయితే బాగా వేసేసరికి మాట్లాడింది. నెక్స్ట్ వన్ అందరూ తెలిసి ఉంటారు. చూస్తూనే ఉంటారు. ఏమీ అసలు తెలిసి అని ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక ఫోటోగ్రాఫర్ చేస్తున్నా. మా భార్య పేరు గీతిక, ఒక బాబు అని 3 years. స్కూల్ లైఫ్ లో జరిగిన చెప్తున్నా. మేమైతే లాస్ట్ బేసిస్ ఉంటుండే కానీ ఇక ఆగా చేయడంలో మమ్మల్ని మించిన లేదా అదే చెప్తున్నారు. కొంచెం ఆగం చేస్తామని చెప్పి రాలేదు అర్థం నేనే పోతుందంటే మేము చాలా ఆగం చేసాం. అప్పుడు మనం ఆగమంటే అది చెప్పలేము. దానం సార్లైతే ఒడ్డైతే ఒడ్డు అందరు కాదు. ఒకసారి అప్పుడు మనకు కొట్టారు. అంటే మనం 8th క్లాస్ లో వచ్చినప్పుడు బోర్డు దగ్గర అందరం మేము ఒక 10 members బాయ్స్ అంటే మేము రాస్తూ ఉన్నాం. అప్పుడు భగవాన్ సార్ ఉండే కరెక్ట్ మేము అందరం రాసి సార్ వచ్చే టైంకు మేమందరం కూర్చున్నాం. భువనేశ్వర్ ఒక్కరు బుక్ పెట్టు. అదైతే అసలు మేము అసలు మర్చిపోము. ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాం. అది కంపల్సరీ వాడు అంటే అసలు సడన్లీగా దొరికిపోయిన వాడు. చాలా ఆగండి, చాలా ఆగం చేసినాం. మళ్ళీ నెక్స్ట్ మనకు అప్పుడు 8th క్లాస్ లో వచ్చాను. ఆ సార్ వచ్చి గేమ్స్ నేర్పుకునేమో కానీ ఇప్పుడు మొత్తం జింగాలో ఉంటుందని చెప్తుండే. మీకు మనకి ఏం రాదు కానీ లెక్కలలో మొత్తం పెడనే ఉన్నాయని చెప్తుండే. చాలా చాలా అంటే ఫుల్ ఎంజాయ్ చేసాను. ఏంటంటే దాదాపు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఫోటోగ్రఫీ వెళ్ళిపోయినా. నా లైఫ్ ఇప్పటి వరకు చాలా హ్యాపీగానే ఉంది. ఎప్పుడు కూడా ఎలాంటి బాధాకరమైన విషయం అయితే జరగలేదు. ఎలాంటి బాధాకరమైన విషయం అంటే మా నాన్న చనిపోవడం మాత్రమే 2015 లో జరిగింది. తప్ప నా లైఫ్ లో అంటే ఇప్పుడు మిగతా లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ నేను చాలా బాగా ఉన్నాను. వీళ్ళని కూడా ప్రతిసారి కలుస్తూనే ఉంటాను. దాదాపు నాకు చాలా మంది టచ్ లో ఉన్నారు. వీళ్ళందరూ దాదాపు నాకు కాంటాక్ట్ ఉంది. ప్రజల దగ్గరనే లేదు నా నెంబరు. మా భార్య పేరు రుచిత. ఇప్పుడు ప్రైవేట్ గా 3 ఆఫీస్ లో ఇస్తున్నా. మన 10th క్లాస్ లో ఒకటి మెమరీ గుర్తుంది. అంటే ఒకటి మన చంద్రసార్ పీరియడ్ లో క్లాస్ అన్నారు చెప్పేటప్పుడు 5 అయితే 50 అన్నాడు. అది చాలా చదువుతా ఉంది. అప్పుడు చంద్రసార్ పీరియడ్ లో అప్పుడు 5 అన్నారు. ఒకటి గుర్తుంది. నరేంద్ర దేశపాండే సార్ ఉంది ఒక ఎట్లన్స్. ఆ సార్ వచ్చినప్పుడు భూమేష్ ఇంటికి వెళ్ళండి అందుకోసం. అంటే ఇంటికి వెళ్తే అమ్మ తీసుకొస్తున్నారా ఒకటేమో మళ్ళీ ఏం చెప్తారు మనకు స్పెషల్ క్లాస్ ఉంటాయి. ఆ రోజు స్టడీ అని పెట్టినప్పుడు బయట వచ్చినప్పుడు మేము అది తీసుకోవాలి మెల్లిగా. తర్వాత వాళ్ళు కూడా బుక్ అయిపోయి బాగా కొట్టిండు. మందికి హరీష్ సాగి తెలుస్తున్నారు అందరికి. అంటే టెన్షన్ మర్చిపోయిందే అట్లా అట్లా మరి టెన్షన్ అంటే 10 ఏళ్ళు చదువుకుంటు 3 ఏళ్ళు నువ్వు అందరితో
చాలా అలవాటు లేదు కదా. నేను కూడా దాటి గట్టిగా అది ఊళ్ళో తక్కువ అందరూ ఎక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి అట్లా ఎవరు ఉండలేదు తక్కువ. దుబాయ్ పోయారు అటు ఇటు అందరు ఉన్నారు. చలో 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 ఆపండి ఆపండి. అరే నువ్వు మాట్లాడు. అంతే 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 వైర్ అంతే. నా పేరు హరీష్, మ్యారేజ్ అయింది, నా భార్య పేరు సంధ్య. బైక్ మెకానిక్ చేస్తున్నా, వ్యవసాయం కూడా చేస్తాను. ఇప్పుడు వరకైతే ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకే. ఇప్పటికైతే పర్ఫెక్ట్ గానే ఉన్నది, ఏం ప్రాబ్లం అనేది లేకుండా. ఇక నాకైతే ఎక్క మైక్ పట్టుకొని ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి అంతా మాట్లాడతాను. రాస్తే అరే రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే అడిగాడు. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఆ సారే నన్ను అడిగినప్పుడు నా రిజల్ట్ తెచ్చినప్పుడు నేను పాస్ అయినా అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. మనమే చదవలేకపోతున్నాం అని చెప్పి పాస్ చేసిందని మీ భార్య పేరు చెప్పు చెప్పు. ఏమనుకుంటా చెప్పు. అదే సాయి మహారాజు కరెంట్ ఇవ్వాలి అదే ఏఎల్ఐ చేస్తున్నా. ఫస్ట్ ఏఎల్ఐ ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు ఏఎల్ఐ మన కరెంట్ సమస్యలు ఏమైనా ఉంటే నాకు అడుగుది. అందరు ఏ ఊర్లో వేసిన ఓకే. ఇల్లు కంప్లీట్ అయినాక చూడాలి, ఇంకో 6 months అట్లా చూస్తారు. వీళ్ళు అయిపోయింది, ఇంకా టైం ఉన్నది. అది కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు, అంటే స్కూల్లో ఉన్నప్పటి వాళ్ళ యొక్క మెమోరీస్ అనేటివి 1 by 1 ఇలా షేర్ చేసుకున్నారు. సో ఆ విన్న తర్వాత లైక్ నాకేమనిపించిందంటే ఆ స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయా అన్నట్టు అనిపించింది నాకైతే. మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఈవినింగ్ 3:30 అయితే అయింది. ఇక 3:30 అయిన తర్వాత ఇక ఫుల్ ఆకలి మీద ఉంటే ఇక లేడీస్ కూడా వాళ్ళు ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇక లేట్ అవుతుందని చెప్పేసి ఇక ఫ్రెండ్స్ అందరం కలిసి తినడం అయితే స్టార్ట్ చేసినాం, ఏదైతే వండుకున్నామో. మా ఫ్రెండ్స్లలో ఒకడు లేట్ వచ్చిండు. ఇందాక అందరం మాట్లాడుకునే టైంలో వాడు రాలే, వాడు కొద్దిగా లేట్ వచ్చిండు. సో వాడిని ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా, చూడండి. అరే చూడరా ఒకసారి. అరే అరే రే శేఖర్, శేఖర్ గా అందరూ ఒకసారి చూడు లైవ్ లా. ఇక్కడ మన బొక్కలే పెట్టాలా, ఇక్కడ మన బొక్కలే పెట్టాలా. అందుకని బొక్కలే పెట్టాలా.
అంకుల్ పోలా ఇట్లా కింద కాలు పెట్టి ఓపెన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక చిన్న ఫోటో సెషన్ ఉండే. సో, అది కూడా వెంటనే ఫినిష్ చేసుకున్నాం. ఎందుకంటే పాపం లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి అంటే వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి వచ్చారు కాబట్టి ఆ ఇంటికెళ్ళడానికి నైట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసరికి ఇక ఈ ఫోటో సెషన్ అనేది కూడా మేము చాలా తొందరగానే కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇది ఫ్రెండ్స్ మా పార్టీ ఇంకా గెట్ టుగెదర్ అనేది అయితే అయిపోయింది. ఆఫ్టర్ 14 ఇయర్స్. 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసాం అందరం. సో, ఈరోజైతే ఇలా గడిచింది. సో, చాలా హ్యాపీ. నేను కూడా హ్యాపీ. లైక్ ఫ్రెండ్స్ అందరినీ కలవడం. లైక్ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత అంటే ఎవరి ఊర్లో అయితే ఎవరు ఉండరు. సో, ఎవరు అత్తగారింటికి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా రీయూనియన్ అవ్వడం, మళ్ళీ ఇలా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. సో, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వెనక దోశలు కొట్టుకుంటారు బాయ్. ఒకసారి పో. యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో, అందులో చాలా మిగిలిపోయింది. సో, ఇక్కడ కనిపిస్తున్నారు కదా! సో, వీళ్ళొక ఫౌండేషన్ వాళ్ళు. సో, ఆ ఫౌండేషన్ వాళ్ళకి మేము ఉన్న ఫుడ్‌నైతే ఇచ్చేసి బయలుదేరామన్నట్టు. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ముందు చెప్పినట్టుగానే 2012 బ్యాచ్ మాది. 11-12 బ్యాచ్ మాది. సో, మినిమమ్ 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ గెట్ టుగెదర్ అవుతాం. మా బ్యాచ్‌లో టోటల్ 44 మెంబర్స్. 44 మెంబర్ లాస్ట్ నాదే. మా బ్యాచ్‌లో వచ్చేసరికి బాయ్స్‌లో ఒక 6 మెంబర్స్ గల్ఫ్‌లో ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ రీత్యా వాళ్ళు గల్ఫ్‌లో వెళ్ళి వర్క్ చేస్తున్నారు వాళ్ళ. సో, అందువల్ల మాకు రాలేకపోయాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తారు అని అనుకున్నాం. బట్ అనుకున్నంత మంది రాలేకపోయారు. బట్ యాదృచ్ఛికం అనుకోవాలనో ఏమనుకోనో తెలియదు కానీ బాయ్స్ కంటే గర్ల్స్ వచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళు కావాలని రాలేదా అని అంటే నేను అలా అన్నాను. మేబీ వాళ్ళ వర్క్స్ వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల మేబీ వాళ్ళు రాలేదేమో అని నేను అనుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మేబీ అనుకోవచ్చు ఏంటి అవసరం ఆ వీడియో అని చెప్పేసి. 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ గెట్ టుగెదర్ అయినా మేము మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఎప్పుడు గెట్ టుగెదర్ అవుతాం అనేది మేబీ వేరే వాళ్ళకి తెలుసుకోలేదో నాకు తెలియదు. నాకైతే అంత క్లారిటీగా తెలియదు. సో, అదొక మెమొరీ లాగా గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను ఒక వీడియో క్రియేట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ అంటే దీన్ని ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత 5-10 ఇయర్స్ తర్వాత చూసిన మేబీ అప్పుడు ఇలా ఒకరోజు కలిసాం అందరం ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అని చెప్పేసి ఒక మెమొరీ లాగా గుర్తుండిపోతుంది అనే ఆలోచనతోనే నేను ఈ వీడియో చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ subscribe to my channel. Okay, so this is the video. This is Vikram Rathod signing off.